మీరు నీళ్ళు పోబట్టి కొన్ని కోట్ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవటం, లేదా వాళ్ళు డయాలసిస్లో పర్మనెంట్గా వెళ్ళిపోవటం, 3-4తో బిగిన క్రియాటిన్లు మీరు చెప్పిన నీళ్లు తాగుతా, మీరు చెప్పిన కోడిగుడ్డు వైట్ అనే ప్రోటీన్ తీసుకుంటా లోడ్ పడతా, ఇలా చేయటం వలన అనేక మంది కోట్ల మంది డయాలసిస్లో జీవోత్సవాలా బతుకుతున్నారు. వాళ్ళకి పరిష్కారం లేదు. పాయింట్ ఏంటంటే మనకి ఒక దురదృష్టం. ఇది ఏం జరుగుతుందంటే ఇది ఇంత డాక్టర్ సైడ్ జరిగేది కాదు. ఆ వ్యవస్థ టెక్స్ట్ బుక్లు రాసే దగ్గరే అక్కడే ఒక తప్పు జరుగుతుంది. మూలంలోనే బీజంలోనే తప్పు పడిపోయింది. డాక్టర్ల నిమిత్త మాత్రులు వాళ్ళకి ఏ గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ దాటి ఆ రూల్స్ దాటి బ్రేక్ చేయలేరు. పైనుండే గైడ్లైన్స్ ఏం చేస్తున్నట్టు ఒక వ్యవస్థను ఫెయిల్ అయిన సిస్టమ్ తీసుకొచ్చి ప్రతివాడిని డయాలసిస్ పంపించి లేదా కిడ్నీ మార్చే దిశగా పంపించే వ్యవస్థ బెటరా చక్కగా 2-3 నెలల్లో లేదా పోనీ ఒక 5-6 నెలలు వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే సిస్టమేటిక్గా చేస్తే షుగర్ బీపీ పోగొడితే పెయిన్ కిల్లర్లు వాడే పరిస్థితిని కనుక దూరం చేస్తే ఆటోమేటిక్గా చచ్చినట్టు కిడ్నీ రికవర్ అయి తీరాల్సిందే. చచ్చినట్టు డయాలసిస్ బయటకు వచ్చి తీరాల్సిందే.